నువ్వు ఏం చేస్తే ఆ పరమాత్మ నిన్ను అనుగ్రహిస్తాడు? నువ్వు అట్లా చేయకుండగా నువ్వు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే, నువ్వు ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా నిన్నైనా పట్టించుకోడు అంటాడు. సుఖభోగాలను, పూర్ణమైన కోరికలను సఫలీకృతం చేసేటువంటి ఆ పరమశివుడు నువ్వు పాడుబుద్ధి పెట్టుకొని, పాడు మనసు పెట్టుకొని, కుయుక్తులు పన్నుకుంటూ నువ్వు జిమ్మిక్కులు చేస్తే నీవు ఆయనకు వశం కాలేవు. చూశారా? నీకు ఆయన వశం కాలేడు. అది ఇక్కడ వశం అన్నది ఇద్దరికి జరగాలి. శిష్యుడు గురువుకు వశం కావాలి, గురువు శిష్యునికి వశం కావాలి. భక్తుడు పరమాత్మకు వశం కావాలి, పరమాత్మ భక్తునికి వశం కావాలి. ఎప్పుడవుతుంది అది అంటే, నీవు కుసంస్కారముతో, కుయుక్తులతో, ప్రేమ లేకుండగా, పవిత్రత లేకుండగా నువ్వు ఆయనకు వశంగా లేవు, ఆ పరమాత్మ కూడా నీకు వశంగా లేడు. వాడు ఏ మనిషి అయినా సరే, వాడు ఎలాంటి శత్రువైనా సరే వశము కాలేవు. అగ్నినామక పరమశివుడికి నువ్వేం చేయాలి? దదాశ అంటే ఆత్మసమర్పణ చేయాలి. అది జీవితంలోన ఆత్మసమర్పణ అన్నది చిన్న విషయం కాదు. అది చూడండి, భార్య తాళి కట్టించుకొని భర్త వెంట 4 అడుగులు వేస్తుంది. ఏమిటిది? ఆత్మసమర్పణ.